యవ్వన బిడ్డలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కూడా ఎలా ఉంటున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటము, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను కని ఎన్నో శ్రమలు పడి పెంచుతారు. అంటే బాల్యంలోని ఎన్నో శ్రమలు పడతారు. తర్వాత వారిని ఎల్కేజీ చదివించినప్పుడు 10th క్లాస్ వరకు ఎన్ని శ్రమలు పడతారండి ఈనాడు. ఒకసారి ఆలోచించండి. అక్కడి నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు, వారు హాస్టల్లో ఉన్నప్పుడు, వారు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు భయంతో భయంతో ప్రతి రాత్రి ప్రతి పగలు కూడా భయంతో వారి బిడ్డల కోసం భయభక్తులు ఎంతో భయము కలిగి వేదన పడుతూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అలా ఎదిగారు చెప్పండి మీరు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానిస్తున్నారు ఈనాడు పిల్లలు. ఎక్కడ సన్మానిస్తున్నారు? దేవునికి లోబడాలి. జన్మనిచ్చిన దేవుడికి లోబడాలి. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులకి లోబడి తల్లిదండ్రులను విసిగించకూడదు. అర్థమైందా? వాళ్ళని హృదయాన్ని గాయపరచకూడదు. వినయ విధేయతలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది జాగ్రత్తగా ఆలకించాలి. ఆలకించి వారికి లోబడి అలాగే అనాలి. వారి మనసును గాయపరచకూడదు. అలా గాయపరిచితే దేవుడు అంటున్నాడు కదా 10 ఆజ్ఞల్లో ఏమన్నాడు? యవనస్తులైన పిల్లలైన మీ తల్లిని మీ తండ్రిని సన్మానించవలెను. సన్మానించాలి, గౌరవించాలి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించలేకపోతే ఎలాగ మరి? వయసు వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. చాలామంది మగపిల్లల్ని చూశాను, ఆడపిల్లల్ని చూశాను. అందుకైనా వారు మిమ్మల్ని కని పెంచింది. ఎంత డబ్బు పోస్తున్నారు వాళ్ళు, ఎంత శ్రమ పడుతున్నారు వారు. చూడండి, ఉద్యోగం చేసి చదివించేవాడి పరిస్థితి వేరు, పనిచేసి కష్టపడి చదివించేవారి పరిస్థితి వేరు. వారి బిడ్డలు వారి భవిష్యత్తు బాగోవాలని వారి భవిష్యత్తుల కోసం ఎన్నో రాత్రనక పగలనక ఆలోచించి టెన్షన్ పడి డబ్బు ఖర్చు పెట్టి చూడండి ఎన్నో ఆశలు పెంచుకొని తమ పిల్లలను పెంచుతుంటే పిల్లలు ఇలా తల్లిదండ్రులను ఎదిరించవచ్చా? ఎంత తప్పో తెలుసా? ఎంత పాపమో తెలుసా? ఏ కుమార్తె అయినా ఏ కుమారుడైనా సరే, ఆడపిల్లలారా మగపిల్లలారా మీతో చెప్పుతున్నాను, యవనస్తులకి మీ తల్లిదండ్రులను ఎదిరించవద్దు. జ్ఞానం ఉందని చెప్పి మీరు ఎదిరించి మాట్లాడవద్దు. వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారండి చాలామంది నాడు. మగపిల్లలు కాడ ఆడపిల్లలు కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించట్లేదు, దేవుని ప్రేమను గుర్తించడం లేదు. దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కానీ తల్లిదండ్రులను గౌరవించకపోతే దేవుని మాత్రం ప్రేమించడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. పాపము. తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉండటం వలన, వ్యతిరేకంగా మాట్లాడటం వలన, వారి పట్ల గర్వంగా ఉండటం వలన తల్లిదండ్రుల మీద కోపపడటం ఎంత శాపమో తెలుసా? ఎంత పాపమో తెలుసా? తిరుగుబాటు చేస్తున్నారు ఈనాడు పిల్లలు. అలాగే శాపం తెచ్చిపెట్టుకుంటారు, మీకు తెలియదు. తల్లిదండ్రులు కాళ్ళు కడగాలి. అసలు వారి కాళ్ళకి దండం పెట్టాలి. ఎలా తీర్చుకుంటావు రుణం? ప్రభు అయినా యేసయ్య రుణము ఎవరు తీర్చుకోలేరు. తల్లిదండ్రుల రుణం కూడా ఏ పిల్లలు కూడా తీర్చుకోలేరు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంటే మామూలు అనుకుంటున్నారా? చెప్పండి. ఎన్ని బాధలు పడి వారిని కంటారు, ఎన్ని బాధలు పడి వారిని పెంచుతారు, ఎన్ని బాధలు పడి వారిని చదివిస్తారండి. ఎన్నో భాషలు పెంచుకుంటారు వారి మీద. వారు వస్తున్నారంటే భయపడుతూ ఉంటారు, ఇంటికి చేరే వరకు కంగారు పడుతూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్తుంటే భయపడుతూ ఉంటారు. అబ్బాయి ఇంటికి వెళ్ళాడా లేదా, అబ్బాయి స్కూల్కి వెళ్ళాడా లేదా, అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా లేదా, క్షేమంగా వెళ్ళిందా లేదా, హాస్టల్కి వెళ్ళిందా లేదా, ఎన్ని టెన్షన్లు అండి. అలాంటి తల్లిదండ్రుల మాట ఎదురిస్తున్నారు ఈనాడు. ఇంకా మీరేం సుఖపెడతారు? తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించారా మీరు? అసలు మిమ్మల్ని కన్నదెందుకో తెలుసా? మీరు పెద్దవాళ్ళే గొప్పవాళ్ళే వారు వృద్ధాప్యం వచ్చేటప్పటికి మీరు వారికి సహాయం చేస్తారని ఆశలు పెంచుకుంటే ఈనాడు అమ్మా ఇలా కాదు, బాబు ఇలా కాదని తల్లిదండ్రులు ఏదైనా చెప్పుతుంటే తల్లిదండ్రులు నోరు మూసుకోమంటున్నారు. అక్కర్లొద్దులే, నువ్వు చెప్పకూడదులే, నాకు అన్నీ తెలుసులే అంటున్నారు. వ్యతిరేకత స్వభావం. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చాలా వ్యతిరేకంగా ఉంటున్నారు. పిల్లలు ఏమైపోతారు? అలాంటి పరిస్థితుల్లో వారికి దీవెన ఎలా వస్తుంది? వారికి దీవెన రాదు. వారి ఉద్యోగాలు చేయాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. అయితే దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, వారి బాధను గుర్తు తెచ్చుకోవాలి. వారికి ఎదురు చెప్పకూడదు. అసలు నువ్వు ఎదురు చెప్పే స్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
తల్లికైనాను తండ్రికైనాను ఎదురు చెప్పే స్థితి నీకు ఎక్కడి నుండి వచ్చింది? తల్లిదండ్రులు ఎదురు చెప్పొద్దు అని ప్రతి చోట రాస్తుంది. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వేద గ్రంథాలైనా సరే, బైబిల్ అయినా సరే, మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి, వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారిని సంతోషపరచండి, వారికి లోబడి ఉండండి, వారి మాట వినండి, వారిని దుఃఖపరచవద్దు. బైబిల్ కూడా అదే బోధిస్తుంది కదా. మరి ఒకవేళ మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి. ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో చూసుకోండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లల క్షేమం కోసమే చెబుతారు, వారి మంచి కోరే చెబుతారు. వారి యొక్క మంచి విధానంలో ఉండాలని, వారి బిడ్డల క్షేమం కోరి అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల కోసం శ్రమించి రాత్రులు నిద్రపోక అనేక రకాలుగా కష్టపడి చూడండి, ఎన్నేసి వేలండి, ఎంత లక్షలు పోగేసి చదివిస్తేనే కదా ఈనాడు డిగ్రీకి వెళ్ళింది. ఈనాడు డిగ్రీ చదివారంటే ఏంటి? ఎవరి వలన? మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, మీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నారు, మీ గురించి ఎంత ప్రేమ పెంచుకున్నారు. ఈవేళ మీరు ఎదిగిపోయిన తర్వాత అబ్బాయిలు ఎంత ఎదిరిస్తున్నారో తెలుసా? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. అమ్మాయిలు కూడా తిరుగుబాటు చేస్తున్నారండి. తల్లి యొక్క విలువ తెలియక తల్లి మీద తిరుగుబాటు. తల్లి ఏదైనా అంటే మళ్ళీ తిరుగుబాటు 100 మాటలు మాట్లాడటం, లోబడలేని పరిస్థితి, వ్యతిరేక మనస్తత్వం. ఈ వ్యతిరేక మనస్తత్వాలు ఉన్న వాళ్ళలో అది చీకటాత్మ, వ్యతిరేక మనస్తత్వము. అలా ఉండకూడదు. తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పెద్దలను గౌరవించాలి, పెద్దలకు లోబడాలి. ఎవరు కూడా చెడిపోమని, వారి బిడ్డలను నాశనం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. వారి కోసమే జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. వారి బ్రతుకులంతా కూడా బిడ్డల మీద ఆధారపడతారు. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను ఎంత దుఃఖపరుస్తున్నారు చెప్పండి. నేను మందిని చూశాను, చాలా మందిని చూశాను. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు, గౌరవించటం లేదు. గౌరవించాలి, ప్రేమించాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, గౌరవించడం నేర్చుకోవాలి, లోబడాలి, కష్టపడి వారికి సహాయం చేయాలి. టైంపాస్ చేస్తున్నారు చాలామంది. ఎందుకనే దేవుడు తల్లిదండ్రులు గౌరవించమని చెప్పాడు, లోబడమని చెప్పాడు. మీ చదువుల వలన వారికి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి వారిని తృప్తిపరచవలసిన బాధ్యత మీకున్నది. వారు ఎలా చెప్తే మీరు అలా నడుచుకోవాలి. వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరు, దేవుని రుణము తీర్చుకోలేరు. అర్థమవుతుందా? యవన బిడ్డలు జాగ్రత్త. యవనేచ్చల నుండి, భోగేచ్చల నుండి మీరు ఎదిగిపోయారని మీరు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతుంటే పిల్లలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎదిరిస్తున్నారు, కోపపడుతున్నారు, వేరే రూట్లో మాట్లాడుతున్నారు. ఆ తండ్రి ఎంత వేదన పడతాడు, ఆ తల్లి ఎంత వేదన పడుతుంది చెప్పండి. హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు దివారాత్రులు భయంతో బ్రతుకుతూ ఉంటారు. బిడ్డలకి ఏం ప్రమాదం వస్తుందో, బిడ్డలు ఏమవుతారో ఏంటో, ఇంటికి చేరే వరకు వారికి ఎంతో భయాందోళనతో బ్రతుకుతూ ఉంటారు కదా. ఇలా ప్రవర్తించడము న్యాయం కాదని యవ్వనస్తులకు నేను గుచ్చి చెప్పుతున్నాను. యవ్వనస్తులయ్యా జాగ్రత్త. ఎవరైతే తమ తల్లిదండ్రులని ప్రేమించి గౌరవిస్తారో వారి దినములు సాఫీగా నడుస్తాయి. ఎవరైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యక్తికి దీవెన ఆశీర్వాదాలు రావు. ఏ గ్రంథము చెప్పినా తల్లిదండ్రులను గౌరవించమని చెప్తున్నారు, వారిని ప్రేమించమని చెప్తున్నారు, వారి మాటకు లోబడమని చెప్తున్నాయి. ఎందుకు చెప్పండి? వారిని దుఃఖపరచకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారితో బుజ్జగించి మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చక్కని పద్ధతిలో చెప్తూ ఉండాలి. కానీ గుర్తుంచుకోండి, ఈ కాలం చెడు కాలం, దుర్దినాలు, భయంకరమైన రోజులు. తిమోతి 3లో ఉంది కదా, తల్లిదండ్రులకు అవిధేయులు, గర్విష్ఠులు, మూర్ఖులు, ఇలాంటి మాటలన్నీ బైబిల్లో రాసి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. మీ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడినప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి, లోబడి మాట్లాడాలి, ప్రేమించి మాట్లాడాలి. మీ మాటను బట్టి మీ తల్లిదండ్రులు సంతోషించేలాగా ఉండాలి. వారిని దుఃఖపరచవద్దని చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు మీ దినములు మీరు జాబులు చేసుకుంటూ మీ లైఫ్లో ఉన్నతమైన స్థాయికి వెళ్తాయి. తండ్రి కష్టాన్ని గుర్తించాలి పిల్లలు, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించవలసింది పిల్లలే. కష్టాన్ని గుర్తించండి, వారి శ్రమను గుర్తించండి. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈనాడు యవనస్తులు. నేను అలాగే ఎంతోమంది ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్తూ ఉన్నాను. నేను వెళ్ళే ప్రాంతాల్లో ఎంతోమంది తిరుగుబాటు మాటలండి. ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అందుకని మిమ్మల్ని కన్నది, అందుకని మిమ్మల్ని పెంచింది, అందుకని మీ మీద ఆశలు పెంచుకున్నది. చెప్పండి, దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆయన ప్రభువుకు లోబడి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి,
దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ తల్లిని మీ తండ్రిని సన్మానించు, వారిని గౌరవించు, వారిని ప్రేమించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. నీ మార్గంలో బాగుంటాయి, నీ స్థితి బాగుంటుంది. జాగ్రత్త. తల్లిదండ్రుల రుణము కానీ దేవుని రుణము కానీ ఎవ్వరూ తీర్చుకోలేరు. వారిని సంతోషపరచండి. ఆమేన్.